అసెంబ్లీలో అవిశ్వాసం సెగ తోక పార్టీల పన్నాగమన్న టీడీపీ. భారత్ అంతర్గత వ్యవహారాలలో పాక్ జోక్యం, అతి చేస్తే ఊరుకోమంటూ ఇండియా హెచ్చరిక. ఈ ఏడాది నాటికి నగదు బదిలీ పథకం, పార్లమెంట్లో చిదంబరం ప్రకటన. జంట పేలుళ్లలో దెబ్బతిన్న దుకాణాలు, వ్యాపారులకు అందని సర్కారు సాయం. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓకే చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందన్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. అందుకే 12 నెలల్లోనే పొత్తు పెట్టుకున్న పార్టీ నుంచి బయటకొచ్చామన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. కాలర్ పట్టుకుంటే భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. బెదిరింపులకు దిగితే ₹1 కూడా తెలంగాణకు ఇవ్వమని తేల్చారు. మరోవైపు ముడుపులు, బెయిల్ కోసమే టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ అవిశ్వాసానికి అడ్డుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. స్వార్థంతో చేసే ఇలాంటి వ్యవహారాలకు తాము దూరంగా ఉంటామన్నారు. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టినమనో చస్తమనో చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అంశాన్ని అనే ప్రాతిపదికనే వదిలేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవరిచ్చిన ముడుపులకు ఆశపడి ఈరోజు తెలంగాణలో 100 మంది విద్యార్థులు ఆత్మార్పణం చేసుకొని మీకు సీట్లు కట్టబెడితే మీరు ఈరోజు ఇడుపులపై వాళ్ళు ఇచ్చిన ముడుపులకు ఆశపడి ఈరోజు తెలంగాణ అంశాన్ని వదిలేసిండ్రంటే మిమ్మల్ని ఏ రకంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలనో అవసరం ఉన్నది. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రోజు మీ సభ్యులు కూడా వేసిన ప్రశ్నలే ఉన్నాయి. మీరు మాట్లాడిన దానిపైన మీకు అవకాశం కల్పిస్తానండి మీరు మాట్లాడడానికి. మార్చి 17వ తేదీ విశాఖ కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. ఒకే రోజు విశాఖ పర్యటనలు పెట్టుకున్న ముఖ్యమంత్రి కిరణ్, కేంద్ర మంత్రి పురంధేశ్వరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. జిల్లాకు సీఎం వస్తున్నా తన షెడ్యూల్ మార్చుకోవడానికి ససేమిరా అన్నారు పురంధేశ్వరి. దీంతో విశాఖ కాంగ్రెస్ లో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విశాఖ పార్లమెంట్ సీటు ఎవరిది అనే అంశంపై కొనసాగుతున్న వివాదం చల్లారకముందే విశాఖ కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం తెరమీదకొచ్చింది. ఇప్పటికే విశాఖ నాదంటే నాదే అని ఢమరుకం మోగిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి. అయితే కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా ఇదే సీటును ఆశించడంతో విశాఖ కాంగ్రెస్ లో ముసలం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే జిల్లా కాంగ్రెస్ లో మరో పంచాయతీ పుట్టుకొచ్చింది. ఈసారి ముఖ్యమంత్రి కిరణ్, కేంద్ర మంత్రి పురంధేశ్వరికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. మార్చి 17వ తేదీన ఇద్దరూ విశాఖ జిల్లాలో పోటాపోటీ పర్యటనలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ మార్చి 17వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇదే రోజున పురంధేశ్వరి భీమిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భీమిలి పర్యటనను వాయిదా వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పురంధేశ్వరిని కోరారు. అయితే అందుకు ఆవిడ నిరాకరించడంతో పరిస్థితి విభేదాలకు దారితీసింది. కేంద్ర మంత్రి వైఖరిపై ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్థానిక రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ చిరిగి చాటంతయింది. రంగంలోకి దిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు పురంధేశ్వరి పర్యటనను వాయిదా వేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ను కోరారు. ఇటు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. అయితే మంత్రితో నేరుగా మాట్లాడాల్సిన గంట కలెక్టర్తో మాట్లాడడమే కాంగ్రెస్ లో విభేదాలని స్పష్టం చేసింది. అయితే రెండు వర్గాల్ని సముదాయించలేక విశాఖ జిల్లా అధికారులు నలిగిపోతున్నారు. పాకిస్తాన్ ఎక్స్ట్రాలకు కొదవలేదని మరోసారి చాటుకుంది.
భారత అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టే ప్రయత్నం చేసింది. ఉగ్రవాది గురిపై ఆ దేశ పార్లమెంట్ మొసలి కన్నీరు కార్చింది. అఫ్జల్ గురు ఉరితీతను ఖండిస్తూ తీర్మానం చేసింది పాక్ పార్లమెంట్. పాక్ తీరుపై భారత్ భగ్గుమంటోంది. పాకిస్తాన్ మరోసారి తన అసలు రంగు బయటపెట్టుకుంది. భారత ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుపట్టే ప్రయత్నం చేసింది. అందుకోసం అఫ్జల్ గురు ఉరితీతను సాకుగా వాడుకుంది. భారత పార్లమెంట్పై దాడి కేసులో మరణశిక్ష అమలైన అఫ్జల్ గురు ఉరిని ఖండిస్తూ పాక్ పార్లమెంట్ దిగువ సభ ఓ తీర్మానం చేసింది. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూడా డిమాండ్ చేసింది. అంతేకాకుండా కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపైన పాక్ పార్లమెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్లోని నగరాలు, పట్టణాల నుంచి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించి కర్ఫ్యూ కూడా తొలగించాలని పేర్కొంది. జైళ్లలో ఉన్న కాశ్మీరులందరినీ విడుదల చేసి కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కూడా పాక్ తీర్మానంలో కోరింది. పాకిస్తాన్ తీరుపై భారత్ భగ్గుమంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని పాక్ను హెచ్చరించింది భారత్. వాళ్ళ దేశంలో తమ వ్యవస్థలను చూసుకోవాలి. మా దేశం గురించి మాకు తెలుసు. మా వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. పాక్ పార్లమెంట్ చేసిన తీర్మానంపై విపక్ష నేతలు, రక్షణ రంగ నిపుణులు మండిపడ్డారు. భారత్కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న కుతంత్రాలకు ఇది పరాకాష్ట అని వారు ఆరోపించారు. కాశ్మీరీ ప్రజల్ని భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతోందన్నారు. అందుకు అఫ్జల్ గురు వ్యవహారాన్ని ఓ సాకుగా వాడుకుంటోందని ఆరోపించారు. పాక్ తీర్మానం జిహాదీలకు పని కల్పించేందుకు పాక్ సైన్యం ఆడిస్తున్న ఆటలో భాగమని పేర్కొన్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా దళాలను ఉపసంహరించుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న జిహాదీలు తమలో తాము కొట్లాడుకుంటారు. వారికి పనేమీ లేకపోతే పాకిస్తాన్లో చెలరేగిపోతారు. జనరల్ ఖయానీ ఆడుతున్న ఆట. ఈ తీర్మానంతో అది స్పష్టమైపోయింది. ఇదంతా అంతర్గత కుమ్మకు వ్యవహారం. అఫ్జల్ గురు పేరు ఓ సాకు మాత్రమే. వాళ్ళు భారత్ గురించి విచారించట్లేదు. ఉగ్రవాదుల కోసం పైరవీ చేస్తున్నారు. వాళ్ల పార్లమెంటుపై దాడి జరిగితే మనమేమన్నా చెబుతామా? ఏమి చెప్పాం. మా దేశ పార్లమెంటుపై దాడి జరిగింది. నిందితుడికి ఉరిపడింది. ఈ విషయంలో పాక్ ఎందుకు అంత బాధపడుతుందో మాకు అర్థం కావట్లేదు. పాకిస్తాన్ పార్లమెంట్ తాము ఉగ్రవాదుల పక్షమే తప్ప ప్రజల పక్షాన లేమని చాటుకుంది. ఉగ్రవాది ఉరిపై కన్నీరు కార్చింది. కానీ ఉగ్రవాద దాడులకు బలవుతున్న అమాయకుల్ని విస్మరించింది. నగదు బదిలీ పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం. ఈ పథకం ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి చేరతాయన్నారు. ఆహార భద్రత బిల్లును సైతం అమలు చేసి తీరతామని ప్రకటించారు. లోక్సభలో సాధారణ బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. భారత్ 2 ఏళ్లలో 7% కంటే ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 5% మాత్రమే వృద్ధి రేటు నమోదవడంపై నిరాశ చెందొద్దన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6% కంటే ఎక్కువ నమోదవుతుందని, మరుసటి సంవత్సరం వృద్ధి రేటు 7%కి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావాన్ని భారత్ అధిగమిస్తోందన్నారు చిదంబరం. మరోవైపు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల్ని నగదు బదిలీ పథకం ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరుస్తామని ప్రకటించారు చిదంబరం. ఈ ఏడాది చివరి నాటికి నగదు బదిలీని దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామన్నారు. దీనికోసం కలిసి రావాలని ఆయన రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. అటు ఆహార భద్రత బిల్లును కూడా యూపీఏ అమలు చేసి తీరుతుందని చిదంబరం స్పష్టం చేశారు. లోక్సభలో సాధారణ బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఇక పాదయాత్రలో బిజీగా ఉన్న చంద్రబాబును కలవాలనుకుంటున్నారా? ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వస్తున్నాం మీకోసమంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన అభిమానులు సరికొత్త పద్ధతిని కనిపెట్టారు. స్పందన అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైటెక్ పద్ధతులు బాబును కలుసుకునేందుకు ఒక వెబ్సైట్ ను రూపొందించారు. ఇంటర్నెట్ లో వస్తున్నాం మీకోసం trip.com అనే వెబ్సైట్ లో ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారు బాబు ఎక్కడున్నా నేరుగా వెళ్లి కలవచ్చు. ఆయన పాదయాత్రకు సంఘీభావం చెప్పొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమం మేము మీడియా దగ్గర తీసుకొచ్చింది స్పందన
అనే వాలంటరీ ఆర్గనైజేషన్ని పరిచయం చేయడానికి వీళ్ళు టీడీపీ మెంబర్స్ కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఏ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, పరిష్కారం చేస్తున్నారు, ఇలాంటి అన్నీ కూడా ఎవరికైనా కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి వస్తున్న మీకోసం పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. వస్తున్నాం మీకోసం trip.com బుక్ చేసుకున్న బాబు అభిమానుల కోసం ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి బస్సులు వెళ్తాయి, నేరుగా బాబు దగ్గరకు తీసుకువెళ్తాయి. బాబుతో పాటు పాదయాత్రలో నడవడమే కాకుండా అరగంట పాటు బాబుతో గడపొచ్చు. టికెట్లు బుక్ చేసుకుని వచ్చిన వారితో బాబు సమావేశమవుతారు. మేము యాక్చువల్గా ఈ స్పందన అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ అనే ఒక ఆబ్జెక్టివ్తో మేము తీసుకురావడం జరిగింది. వస్తున్న మీకోసం trip.com అనే వెబ్సైట్ని మేము లాంచ్ చేయడానికి మూల కారణము చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు ఆయనతో మేము తిరగడం జరిగింది, వెళ్ళటం జరిగింది. ఆయన పడే బాధ కష్టాన్ని మేము చూసి స్పందించి యాక్చువల్గా ఈ స్పందన అనే ఆర్గనైజేషన్ మేము తీసుకొచ్చి అసలు ఆయన పడే కష్టం చాలామందికి నిజంగా తెలియట్లేదు. అది తెలియాలనే ఉద్దేశంతోనే మేము యాక్చువల్గా ఈ వెబ్సైట్ వస్తున్న మీకోసం trip.com అనే వెబ్సైట్ని లాంచ్ చేసామన్నమాట. ఈ వస్తున్న మీకోసం trip.com అనే ఒక వెబ్సైట్ని మేము ఎస్టాబ్లిష్ చేసి ఇట్లా ఉత్సాహవంతులైన ఎంతోమంది యువకులు ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి కానీ ఫస్ట్ స్టేజ్లో హైదరాబాద్, తర్వాత మిగతా నగరాల నుంచి ప్రతి శనివారం ఉదయం కూడా హైదరాబాద్ నుంచి బస్సు అనేది బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ శనివారం రోజున వారు ఎక్కడైతే ఉంటారో ఆ లొకేషన్ వారిని తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఒక 15-20 నిమిషాలు ఒక అరగంట పాటు ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి తర్వాత పాదయాత్రలో పాల్గొని మళ్ళీ అదే రోజు రాత్రి మళ్ళీ వారి గమ్యస్థానాన్ని చేరుకునేటట్టు ఒక రౌండ్ ట్రిప్ను మేము ప్లాన్ చేసి హైదరాబాద్ నుంచి బాబు ఉన్న ఊరికి వెళ్ళడానికి దూరాన్ని బట్టి బస్ ఛార్జీ ఉంటుంది. స్పందన ఆర్గనైజేషన్ మొదలుపెట్టిన ఈ ఆన్లైన్ ట్రిప్ కు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.